పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 766 పాత నిబంధన గ్రంథంలో పేజీ నంబరు 766. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనాన్ని 7వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము మనం అందరము కలిసి చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేలాయ కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగచేయన, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఇత్తునా. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము మనకు తెలిసిన భాగమే. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము 24వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఎప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీకు వందనములు స్తోత్రం చెల్లించి మేము ఆరాధించుస్తున్నాం, మేము పూజిస్తుంటున్నాం. సర్వ సృష్టిని చేసిన శక్తి కంటే పాపి అయిన నా ఎడల మా ఎడల మీకు చూపిన శక్తి ఎంతో గొప్పది. అందుకే మేము స్తుతిస్తున్నాం. అన్నిటికంటే నువ్వు చేసిన సర్వ సృష్టి కంటే మానవుడు నీకు అమూల్యమైన వాడు కనుక మమ్మల్ని ప్రేమించి నీ ప్రాణమిచ్చి మమ్మల్ని కొన్నావు. అందుకై మేము స్తుతించి ఆరాధిస్తుంటున్నా. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మేము మహిమపరచగలిగితేమి, మీరు కోరినట్లుగా ఆత్మతో సత్యముతో మేము నన్ను ఆరాధించినట్లు మాకు సహాయం చేయము. వచ్చిన నీ ప్రియబిడలను బట్టి దేవా నీకు వందనములు. రావాల్సిన వారిని నడిపించు. నా ప్రియ పరలోకపు తండ్రి, చదవబడిన లేఖన భాగంను ఆశ్రయించి దీవించుము. నీ పరిశుద్ధ లేఖనములను వివరించి చెప్పుటకు నేనంత యోగ్యుడను కాను. దయించి కనికరించి నీ బిడల ఎడల దయ చూపి నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి నీ పాత్రగా, నీ పనిముట్టుగా, నీ సాధనంగా వాడుకును. మీరు కోరినట్లుగా, మీరు ఇష్టపడుతున్నట్లుగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు మా హృదయాల్లో మీ కార్యము జరిగించమని, యాంత్రికమైన ఆరాధన నుండి మమ్మల్ని తప్పించుమని, పెదవుల నుండి వచ్చే ఆరాధన నుండి మమ్మల్ని తప్పించుమని మా ప్రభును మా ప్రియమైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ఉదయకాలమున మీకందరికీ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ప్రేమగల యేసు ప్రభు నామమున మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియపరుస్తుంటున్నాను. ఈ ఉదయకాలంలో మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనములు చెల్లిస్తుంటున్నాను. ఈ భాగంలో మనం చదువుతా వచ్చినాం కదా, భక్తుడు ప్రశ్నించుకుంటా ఉన్నాడు. ప్రశ్నించటం లేదు, తన్ను తాను ప్రశ్నించుకుంటా ఉన్నాడు. ఏమని? నేను దేవుణ్ణి, మహోన్నతుడైన దేవుణ్ణి యెహోవాను ఎలాగు నేను దర్శించగలను? నేను ఎట్లు దర్శింతును? సహజంగా తోటి మానవుని యొద్దకు వెళ్ళేటప్పుడు
సపోజ్ మీరే మా ఇంటికి వస్తున్నారు అనుకోండి, ఏమనుకుంటారు? ప్రసాదం ఇల్లే కదా అనుకుని ఉన్న పాటున ఏదో ఒక రీతిగా వస్తాం. ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, సిద్ధపడి వెళ్తాం. ఎందుకు? మనం వెళ్తున్న వారి ఇల్లు, లేకపోతే వెళ్తున్న వ్యక్తి ఎంతో గొప్ప వ్యక్తి. కాబట్టి భక్తుడు తను తాను ప్రశ్నించుకుంటా ఉన్నాడు, నేను యెహోవాను ఎట్లు నేను దర్శించగలను, ఎలాగూ నేను దర్శించగలను? చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చాలు. షేబా దేశపు రాణి ఆమె. ఎవరామె? షేబా దేశపు రాణి. ఈ రాణి ఒక రాజు గురించి విండింది. సహజంగా మన తోటి వారి గురించి ఏదైనా మాట్లాడితే, మంచిగా మాట్లాడితే మనకేం కలుగుతుంది? భలే చెప్పినావులేనా, ఆయన చాలా చెడ్డోడు, మంచివాడు కాదు అని అంట. ఈ రాణి ఇంకొక రాజు గురించి వినింది. ఏం వినింది? అతనికి ఉన్నటువంటి జ్ఞానము, అతనికి ఉన్నటువంటి కీర్తిని వినింది. విని ఏం చేస్తూ ఉంది? ఆమె సొలొమోనును దర్శించడానికి వెళ్తూ ఉంది. ఎలాగూ వెళ్తూ ఉంది? చూడండి, అక్కడ రాయబడుతూ ఉంది, గొప్ప పరివారముతో, ఇంకా గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని ఎక్కడికి వెళ్తా ఉంది? ఎక్కడికి వచ్చింది? రాజు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? రాజు యొక్క కీర్తిని ఆమె వినింది. సొలొమోను రాజు సామాన్యుడు కాదు, ఆయన గొప్ప రాజు, గొప్ప జ్ఞానవంతుడు, ఆయనకు అధికమైన సంభాషణ, ఆయన గురించి ఆమె విని ఆమె ఎలాగొస్తా ఉంది? విస్తారమైనటువంటి రత్నములను అవన్నీ తీసుకొని సొలొమోను యొక్క దర్శనాన్ని చేసి. మనం కూడా ఒకరి ఇంటికి వెళ్ళాలంటే ఏమనుకుంటాం? ఒక అరటిపండ్లు ఉంటే చాలేనా అనుకుంటాం, లేకపోతే రోగి అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలేనా అనుకుంటాం. ఎందుకు? మన తోటి మానవుడే కదా, మన సాటికి అయినా. కలెక్టర్ ఇంటికి వెళ్తా ఉన్నప్పుడు మనం డజన్ అరటిపండ్లు తీసుకెళ్తామా? ఏం తీసుకెళ్తాం? విలువైనటివి, శ్రేష్టమైనటివి, మంచివి, అతనికి ఇష్టమైనటివి ఏంటో తెలుసుకొని మనం వారికి ఇవ్వడానికి ఇష్టపడి. కాబట్టి ఈమె సొలొమోను రాజు యొక్క కీర్తిని విని ఎలా వెళ్తా ఉంది? ఆమె బహు విస్తారమైనటువంటి బంగారమును, రత్నములను తీసుకొని రాజు యొక్క దర్శనాన్ని చేసి. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం చదువుదామా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింప వచ్చింది. ఇక్కడ రాయబడతా ఉంది, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చినారు. యెరూషలేమునకు ఏ రీతిగా వచ్చినారంట? చూడండి, అమ్మ చూస్తూ వచ్చినట్లయితే 10వ వచనము 11వ వచనము చదువుదామా? వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పి. వీరేమో తీసుకొచ్చినారు? ఏం తీసుకొచ్చినారు? బంగారము, సాంబ్రాణి, బోలం. ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? వారు ఎవరు ఎద్దుకు వస్తూ ఉన్నారు? వారు చెప్తా వచ్చినారు కదా, యూదుల రాజుగా పుట్టారు. కాబట్టి రాజు ఎద్దుకు ఏం తీసుకొని వస్తూ ఉన్నారు? వాళ్ళు బంగారము, సాంబ్రాణి, బోలము తీసుకొస్తా. మరి షేబా దేశపు రాణి సొలొమోను రాజు ఎద్దుకు ఏం తీసుకొని వస్తూ ఉంది? విస్తారమైనటువంటి గంధం. ఎందుకంటే రాజు దర్శనము చేయడానికి వాటిని తీసుకొని వచ్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాం.
కనుకనే భక్తుడు కూడా తను అనుకుంటా ఉన్నాడు, నేను యెహోవాను దర్శించాలంటే, నేను మహోన్నతుని దైవాన్ని దర్శించాలంటే ఏమి తీసుకొని వెళ్ళాలి, ఏమి తీసుకొని వెళ్ళి నేను దర్శించాలి? చూడండి, యెహోవా గురించి మనం వింటున్నట్లయితే చూస్తూ వచ్చినట్లయితే రాయబడుతుంది కదా, యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయం. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము. యెర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది. యెర్మీయాతో దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. ఏమనంటా ఉన్నాడు? నేను యెహోవాను. కనుకనే భక్తుడు అంటా ఉన్నాడు, నేను యెహోవాను ఎలాగూ దర్శింతును? దేవుడైన యెహోవా యెర్మీయాతో ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు, యెర్మీయాతో పరిచయం చేసుకుంటా ఉన్నాడు. మనం అంటాం కదా, అన్నా నేను ఫలానా వారిని, ఫలానా గ్రామానికి చెందినవాడిని. అలాగున దేవుడు కూడా యెర్మీయాతో మాట్లాడుతూ అంటా ఉన్నాడు, నేను అంటే ఎవరంట? సర్వశరీరులకు దేవుడు. దేవుడైన యెహోవా సర్వశరీరులకు ఎవరంట? దేవుడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, లేవియా కాండము 20వ అధ్యాయం. లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనం చదువుదామా? లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను దేవుడైన యెహోవా ఇశ్రాయేలుతో ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, లేకపోతే తను తాను ఇశ్రాయేలులకు బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఏమని? నేను యెహోవాను అనగా ఎవరంట? పరిశుద్ధుడను. యెర్మీయాతో దేవుడు అంటా ఉన్నాడు, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడు. నేను దేవుడైన యెహోవాను అంటే ఎవరంటే సర్వశరీరులకు దేవుడను. లేవీలతో దేవుడు, ఇశ్రాయేలుతో దేవుడు అంటా ఉన్నాడు, నేను యెహోవాను అనగా ఎవరంట? నేను పరిశుద్ధుడును. కాబట్టి భక్తుడు అనుకుంటా ఉన్నాడు, సర్వశరీరులకు దేవుడైన యెహోవాను, లేక పరిశుద్ధుడైన దేవుడైన యెహోవాను నేను ఎలాగూ దర్శించగలను? ఒక రాజు సాటి అయిన రాజును దర్శించడానికి విస్తారమైనటువంటి గంధవర్గములను, బంగారమును, రత్నమును తీసుకుని వెళ్ళి దర్శిస్తూ వచ్చినారే, నేను సర్వశరీరులకు దేవుడైన యెహోవాను, లేక పరిశుద్ధుడైన దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి నేను ఎలాగూ దర్శించగలను అని తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాయబడుతుంది యెర్మీయా గ్రంథము, యెర్మీయా అంటా ఉన్నాడు, యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము, యెర్మీయా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం చదవమా? యెహోవా నిన్ను పోలినవాడు ఎవడును లేడు. యెర్మీయా అంటా ఉన్నాడు, నిన్ను పోలినవాడు ఎవడు కూడా లేడు. యెహోవా దేవా, నిన్ను పోలినవాడు ఎవడు కూడా లేడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, రాజైన సొలొమోను అంటా ఉన్నాడు, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం చదువుదామా? యెహోవా ఇశ్రాయేలు దేవా, పైన ఆకాశమందైనను క్రింద భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడు కూడా లేడు. యెర్మీయా అంటా ఉన్నాడు, ఓ దేవా, లేకపోతే దేవుడైన యెహోవా, నిన్ను పోలినవాడు ఎవడు లేడు. రాజు అయినటువంటి సొలొమోను అంటా ఉన్నాడు, యెహోవా ఇశ్రాయేలు దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమి అందైనను నీ వంటి దేవుడు ఒకడు కూడా లేడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మోషే అంటా ఉన్నాడు, ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము
ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24వ వచనం చదవమా. ఆకాశమందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? యెర్మీయా అంటా ఉన్నాడు, నీ వంటి దేవుడు, నిన్ను పోలిన దేవుడు ఎవరు కూడా లేరు. సొలొమోను అంటా ఉన్నాడు, నీ వంటి దేవుడు ఒక్కడు కూడా లేడు. మోషే అంటా ఉన్నాడు, నీవు చేయు క్రియలను చేయగల దేవుడు ఎవడు? ఇంకా మనం చూస్తే వచ్చినట్లయితే చూడండి, హన్నా కూడా ఒక మాట అంటా ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూద్దామా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీ లేదు. పోలినవాడు లేడు, దేవుడు చేయగల క్రియల వంటి చేయగల దేవుడు లేడు. ఆకాశమందైనను భూమి అందైనను దేవుని పోలినవాడు ఒక్కడు కూడా లేడు. ఇక్కడ రాయబడుతుంది, హన్నా ఏమంటా ఉంది, నీవు తప్ప మరి ఏ దేవుడు కూడా లేడు. కనుకనే భక్తుడు అంటా ఉన్నాడు, ఈ యెహోవా దేవుణ్ణి దర్శించడానికి, ఇంత గొప్ప దేవుడిని నీవు దర్శించడానికి దేవుని పోలినటువంటి దేవుడు ఎవరు లేరే, ఆయన వంటి దేవుడు లేరే, ఆయన చేయగల క్రియలను చేయగల దేవుడు లేరే. ఇలాంటి దేవుని నేను ఎలాగూ దర్శించగలను, నేను ఎట్లు దర్శించును? ఇంకా చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనం చదువుదామా. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు. యెహోవా ఎవరంట? సమస్త దేవతల కంటే గొప్పవాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు. సర్వశరీరులకు దేవుడు, పరిశుద్ధుడు, ఆయనకు పోలినవాడు ఎవరు కూడా లేరు. ఆయన చేయు క్రియల వంటి చేయగల దేవుడు ఎవరు కూడా లేరు. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి మహోన్నతుడైన దేవుణ్ణి నేను ఎలాగూ దర్శించును, ఎలాగూ నేను దర్శనము చేసుకునగలను? ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 3వ వచనం చూద్దామా. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఇంతవరకు మనం చూస్తూ వచ్చినాం, ఆయనకు సముడైన వారు ఎవరు లేరు, ఆయన పోలిన వారు ఎవరు లేరు, ఆయన చేయు క్రియల వంటి చేయగల దేవుడు ఎవరు కూడా లేరు. దేవుడే తన ప్రజలైన ఇశ్రాయేలుతో ఏమని బయలుపరుచుకుంటా ఉన్నాడంటే, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? కనికరము గల దేవుడు. ఆయన సర్వశరీరులకు దేవుడు. ఆయనకు పోలినవాడు ఎవరు లేరు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయనకు సముడైన వారు ఎవరు లేరు. అయితే అదే సందర్భంలో ఆయన ఎలాంటి వాడంట? నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కనికరము గల దేవుడు. చూడండి, మీకా గ్రంథంలో రాయబడుతుంది, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. పరిహరించి వారి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కనికరము గల దేవుడే. ఎంత మాత్రమే కాదు, ఏమంటంట? ఏ విషయంలో అంట? వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కనుకని భక్తుడు అంటా ఉన్నాడు,
కనికరము గల దేవుడైన యెహోవాను, లేకపోతే క్షమించు దేవుడైన యెహోవాకు సముడైన దేవుడు ఎవరు లేరే, ఇలాంటి దేవుణ్ణి ఎలాగూ నేను కనుక అక్కడ రాయబడతా ఉంది కదా, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో మన దేవుడు కనికరం గల దేవుడు. అంత మాత్రమే కాదు, క్షమించే విషయములో క్షమించు దేవుడైన నీతో, దేవునితో సముడైన దేవుడు ఎవరు కూడా లేరు. కనుకనే ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ అత్తరు తీసుకుని వచ్చి ప్రభుని దర్శిస్తూ వచ్చింది. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనం చదవండి. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డీలో అత్తరు తీసుకొని వచ్చి, చాలు, యేసు ప్రభు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకొని పాపాత్మురాలైన స్త్రీ ఏం తీసుకొని వెళ్ళింది? అత్తరుని తీసుకెళ్తా వచ్చి. ఎందుకు? చూడండి, ఆమె అంటా ఉంది, ప్రభు అంటా ఉన్నాడు. 48వ వచనం చదువుదామా, 48వ వచనం చదువుదామా. నీ పాపములు క్షమించు. ఆ స్త్రీ పేరు ఏం పేరు? మనం ఎవరైనా పెట్టుకుంటామా? పొరపాటున దైవ సేవకులు వచ్చి పాపాత్ముడైన పాపి అయిన మనుషుడని మన గురించి పేరు పెట్టినారనుకోండి, కొన్నిసార్లు అన్నా మీకు ఇష్టమైన పేరు పెట్టండి అని అంటాం దైవ సేవకులకి. దేవుడు ప్రార్థన చేసి నీకేం తోచితే ఆ పేరు పెట్టని అంటాం. పొరపాటున ఆయన పాపి అయిన మనుష్యుడు అంటే కదా. ఈ స్త్రీకి పేరు ఏం పేరు? పాపాత్మురాలైన స్త్రీ. ఆమె యేసు ప్రభుని దర్శించింది. యేసు ప్రభు పరిసయ్యుని ఇంట విన్నాడని విని తెలుసుకొని ఏం తీసుకెళ్ళి వెళ్తా ఉంది? అత్తరు తీసుకెళ్ళి దర్శిస్తూ ఉంది. ఎందుకు? ఆమె పాపములు ఏం చేయబడ్డాయి? క్షమించబడ్డాయి. కనుకనే మీకా భక్తులు అంటా ఉన్నాడు కదా, పాపములను క్షమించే విషయములో నిన్ను పోలిన దేవుడు ఎవరు కూడా లేరు. చూడండి, మన పాపములు ఎలాంటివో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాయబడుతుంది యెషయా గ్రంథము 59వ అధ్యాయము, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం చివరి భాగం చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. మానవుని దోషములు ఏం చేస్తూ ఉన్నాయి? దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నాయి. అవి మానవునికి దేవునికి దూరపరిచేగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, చదువుతూ వచ్చినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం చదువుదామా. నీవు క్షారముతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషములు మరకవలే నాకు. దేవుని దృష్టిలో మానవుని దోషములు ఎట్లున్నాయంట? మరకవలే. ఆ మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? పాపములు కనబడకూడదని ఏం చేస్తున్నాడంట? క్షారముతో కడుక్కుంటా ఉన్నాడు, విస్తారమైన సబ్బుతో రాచుకుంటా ఉన్నాడు. అయినా కూడా దేవుని దృష్టిలో దేవునికి ఎట్లా కనబడుతున్నాయంట? మానవుని పాపములు మరకవలే. వైట్ షర్ట్ మీద ఏదైనా పడిందంటే ఆ మరక పోనే పోదు. చాలాసార్లు నేను వైట్ షర్ట్ వేసుకోవడానికి కూడా అంటే ఇష్టపడను అన్నమాట. ఎందుకంటే ఆ వైట్ షర్ట్ మీద మరక పడింది అనుకోండి, దాన్ని మనం ఎంత సబ్బు రాసి ఎంత చేసినా పోనే పోదు. దేవుని దృష్టిలో మానవుని పాపములు ఎట్లున్నాయంట? మరకవలే కనబడుతున్నాడు. మానవుడు ఎంత సబ్బు రాచుకుంటా ఉన్నా, ఎంత క్షారముతో కడుక్కుంటూ ఉన్నా కూడా ఆ దోషములు ఎట్లా ఉంటా ఉన్నాయి? దేవునికి మరకవలే కనపడతా ఉన్నాయి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం చదువుదామా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. యూదా పాపము ఇనుప గంటముతో
దేంతో రాయబడిందంటే యూదా పాపాలు. మన పెన్నుతో రాస్తే ఈసారి తుడుచుకునేవి వచ్చినాయి, చాలా వచ్చినాయి, ఎరాజర్స్ చాలా వచ్చినాయి, సో మెనీ ఎరాజర్స్ వచ్చినాయి. అయితే మన పాపములు దేంతో రాయబడ్డాయంట? ఇనపగంటంతో రాయబడ్డాయంట. ఇనపగంటముతో రాయబడిన పాపములు ఏం చేయట్లేదు? అవి కొట్టివేయబడట్లేదు, తుడిచివేయబడట్లేదు. తుడుచుకుందామన్నా ఎంత ప్రయత్నం చేసినా అవి ఎట్లా ఉన్నాయి? మరకవలే కనబడతా ఉన్నాయి. అవి దేవునికి మానవునికి అడ్డుగా ఉంటా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆదికాండము 10వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. నేను భరింపలేనంత గొప్పది. దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి, దోషములు మరకలే ఉన్నాయి, దోషములు ఇనపగంటంతో రాయబడినట్టుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దోషములకు ఉన్నటువంటి శిక్ష ఎలాంటిదంట? భరింపలేనంత గొప్పది. చూడండి, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం అనుకుంటాను. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథము 38 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొలిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద. దోషములు ఎట్లున్నాయంట? మోయలేని బరువులే ఉన్నాయి. దోషశిక్ష భరింపలేని ఇంత గొప్పదిగా ఉంటా ఉంది. అయితే ఇటువంటి దోషములను, మరకవలే ఉన్నటువంటి దోషములను, ఇనుప గంటముతో రాయబడిన దోషములను, బరువు మోయలేనంతగా ఉన్నటువంటి దోషములను తీసివేయడానికి యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షం. మరకవలే ఉన్నటువంటి పాపములు, యూదా ఇనుపగంటముతో రాయబడిన పాపములు, భరింపలేనంత గొప్పదిగా ఉన్నటువంటి పాపములు, ఇనుప గంటముతో దేంతో రాయబడిందంటే యూదా పాపాలు. మన పెన్నుతో రాస్తే ఈసారి తుడుచుకునేవి వచ్చినాయి, చాలా వచ్చినాయి, ఎరాజర్స్ చాలా వచ్చినాయి, సో మెనీ ఎరాజర్స్ వచ్చినాయి. అయితే మన పాపములు దేంతో రాయబడ్డాయంట? ఇనపగంటంతో రాయబడ్డాయంట. ఇనపగంటముతో రాయబడిన పాపములు ఏం చేయట్లేదు? అవి కొట్టివేయబడట్లేదు, తుడిచివేయబడట్లేదు. తుడుచుకుందామన్నా ఎంత ప్రయత్నం చేసినా అవి ఎట్లా ఉన్నాయి? మరకవలే కనబడతా ఉన్నాయి. అవి దేవునికి మానవునికి అడ్డుగా ఉంటా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆదికాండము 10వ అధ్యాయము, క్షమించండి 4వ అధ్యాయము, ఆదికాండము 4వ అధ్యాయము 13వ వచనం. నేను భరింపలేనంత గొప్పది. దోషములు దేవునికి అడ్డుగా ఉన్నాయి, దోషములు మరకలే ఉన్నాయి, దోషములు ఇనపగంటంతో రాయబడినట్టుగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దోషములకు ఉన్నటువంటి శిక్ష ఎలాంటిదంట? భరింపలేనంత గొప్పది. చూడండి, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం అనుకుంటాను. కీర్తన గ్రంథము 38వ అధ్యాయము, కీర్తన గ్రంథము 38 4వ వచనం. నా దోషములు నా తల మీదుగా పొలిపోయినవి, నేను మోయలేని బరువులే అవి నా మీద. దోషములు ఎట్లున్నాయంట? మోయలేని బరువులే ఉన్నాయి. దోషశిక్ష భరింపలేని ఇంత గొప్పదిగా ఉంటా ఉంది. అయితే ఇటువంటి దోషములను,
మరక వలె ఉన్నటువంటి దోషములను, ఇనుప గంటముతో రాయబడిన దోషములను, బరువు మోయలేనంతగా ఉన్నటువంటి దోషములను తీసివేయడానికి యేసు ప్రభువారు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదామా? పాపములను తీసివేటకై ఆయన ప్రత్యక్షం. మరక వలె ఉన్నటువంటి పాపములు, యూదా ఇనుపగంటముతో రాయబడిన పాపములు, భరింపలేనంత గొప్పదిగా ఉన్నటువంటి పాపములు, భరింపలేనంత గొప్పదిగా ఉన్నటువంటి పాపపు శిక్షను తీసివేయడానికి ఎవరు ప్రత్యక్షమయ్యారంట? సర్వ శరీరులకు దేవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, మహోన్నతమైనటువంటి దేవుడు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. ఎట్లా ప్రత్యక్షమైనాడు? ఫిలిప్పీలో రాయబడుతుంది కదా, ఆకారమందు మనుష్యుడుగా కనపడి. సర్వ శరీరులకు దేవుడైనటువంటి యెహోవా ఎట్లా చేయబడ్డాడు? మనుష్యుడుగా కనపడతా వచ్చినాడు, మనుష్యుడిగా ప్రత్యక్షమవుతా వచ్చినాడు. ఎందుకు? శిక్షించడానికా కాదు, మన పాపములను తీసివేయడానికి ప్రత్యక్షమవుతా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 15వ వచనం చదువుదామా? మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చీవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ మనకు అడ్డుగా ఉన్న దోషములను ప్రభు ఏం చేసినాడంట? ఎత్తివేసి క్షమించినాడు. కనుకనే ఆ పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువుని ఎద్దుకు ఎలితిగా వెళ్తా వచ్చింది, అత్తరు తీసుకుని వెళ్ళి దర్శిస్తా వచ్చింది. ఎందుకు? ఆమె యొక్క పాపములు క్షమించు ప్రభువా, నా పాపములు ఒకప్పుడు నీకు నాకు అడ్డుగా ఉంటా వచ్చినాయి, నా పాపములు నీ దృష్టిలో మరకగా ఉంటా వచ్చినాయి, నా పాపములు యూదా ఇనుపగంటంతో రాయబడతా వచ్చినాయి, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పదిగా ఉంటా వచ్చింది, నా పాపములు నా దోషములు నేను మోయనంత బరువుగా ఉంటా వచ్చినాయి. అయితే నా పాపములు తీసివేయడానికి ఈ లోకానికి నువ్వు ప్రత్యక్షమవుతా వచ్చినావు. ఆయన మన పాపములన్నింటినీ ఏం చేసినట్ట? క్షమించి వేసినాడు. చూడండి ఎలాగంటి క్షమాపణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీయులకు రాసిన మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగాలంటే ఏం కావాలంట? రక్తము చిందించం. అందుకొరకే యేసు ప్రభు వారు మనుష్య కుమారుడిగా కనబడతా వచ్చినాడు. ఆయన పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమవుతా వచ్చినాడు. మన కొరకై ఆ సిలువలో మనకు అడ్డుగా ఉన్నటువంటి వాటిని ఎత్తివేసి మనకు పాప క్షమాపణ ఇస్తా వచ్చినాడు. అది రాయబడుతుంది కదా, రక్తము చిందింపబడకుండా మానవునికి ఏం కలగదు? పాపక్షమాపణ. కాబట్టి నీకు నాకు పాప క్షమాపణ ఇవ్వడానికి, మరక వలె ఉన్నటువంటి ఆ పాపములను తీసివేయడానికి, యూదా ఇనుపగంటముతో రాయబడిన పాపములను తీసివేయడానికి, అంత మాత్రమే కాదు మనం మోయలేనంత బరువుగా ఉన్నటువంటి మన దోషములను తీసివేయడానికి యేసు ప్రభు ప్రత్యక్షమవుతా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, ఆ సిలువలో తాను కార్చిన రక్తము ద్వారా చూడండి రాయబడుతుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం చదువుదామా? యెషయా గ్రంథము
దానికంటే ముందుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం చివరి భాగము, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మనందరి దోషాన్ని యేసు ప్రభువు మీద తండ్రి అయిన దేవుడు మోపుతూ వచ్చినాడు. కనుకనే 12వ వచనం రాయబడుతుంది, అనేకుల పాపమును భరించినాడు. యేసు ప్రభు ఏం భరించినాడు? మన అనేకుల పాపాన్ని, మన పాపములను ప్రభు భరిస్తూ వచ్చినాడు. మన దోష శిక్షను యేసు ప్రభు ఆ శిలువలో పొందుతూ వచ్చినాడు. తన రక్తము ద్వారా మనకు క్షమాపణ ఇచ్చినాడు. చూడండి, ఆ మాట రాయబడుతుంది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూద్దామా. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ. మన పాపములను తీసివేయడానికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మన పాపములన్నిటికీ క్షమాపణ ఇచ్చినాడు. ఆయన రక్తము వలన మనకేం కలిగింది? క్షమాపణ దొరికింది. కాబట్టి ఇదే కాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలా? మన పాపములకు మనకేం దొరికింది? క్షమాపణ దొరికింది. చూడండి, అది కొరకు రాయబడుతుంది కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, కీర్తన గ్రంథము 32 మొదటి వచనం చదువుదామా. కీర్తన 32 మొదటి వచనం, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరు ధన్యులంట? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం. కాబట్టి మన పాపములకు యేసు ప్రభువారు తన ప్రాణమిచ్చి పరిహారము చేశాడు. ఆ శిలువలో తన ప్రాణమిచ్చి తన రక్తమును కార్చి తన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ ఇచ్చి మనకి ఏమి చేశాడు? ధన్యుడిగా చేశాడు. అది రాయబడుతుంది, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువా, మరకవలే ఉన్నటువంటి నా పాపములు, నేను మోయనంత బరువుగా ఉన్నటువంటి నా పాపములు, యూదా ఇనపగంటముతో రావిడిన నా పాపములు, దేవునికి మానవునికి అడ్డుగా ఉన్నటువంటి నా పాపములను తీసివేయడానికి నువ్వు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చినావు. మనం మొదటి భాగంలో చూస్తూ వచ్చినాం కదా, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడు. అంత మాత్రమే కాదు, నీ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? కనికరము గలవాడు. కనికరము చూపడయందు ఆయనకు పోలినవాడు ఎవరు కూడా లేరు. మన పాపలను పరిహరించే విషయంలో ఆయనకు సముడైన వారు ఎవరు కూడా లేరు. కనుకనే ఆ స్త్రీ ఏం చేస్తా వచ్చింది? అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదములను ఏం చేస్తా ఉందంట? తెలుసా? చూడమ్మా, చూద్దామా. లూకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం చదవమా. 44వ వచనం అందరం చదువు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన తన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో దేంతో తుడుస్తా ఉందంట? ఇంటి నుంచి గుడ్డ తీసుకుపోయిందా? తన తల వెంట్రుకలతో. స్త్రీకు తల వెంట్రుకలు ఎలాంటివి? ఘనతనిచ్చేవి. కాబట్టి ఘనతతో పోల్చబడిన తన వెల వెంట్రుకలను ఏం చేస్తూ ఉంది? తన ప్రభు యొక్క పాదములను తడుపుతా. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాం. ప్రభువా, నా పాపములను పరిహరించిన దేవుడైన నీతో సముడైన వారు ఎవరు కూడా లేరు. నువ్వు నా పాపములన్నిటినీ క్షమించి వేశావు. కీర్తనగాడు అంటా ఉన్నాడు కదా, ఆయన నీ దోషములన్నిటినీ ఏం చేసినాడంట? మన దోషములన్నిటిని ఏం చేసినాడు? క్షమించి వేసినాడు. దీన్ని బట్టి ఆయన రక్తము వలన మనకేం దొరికింది? పాప క్షమాపణ దొరికింది. కాబట్టి ఉదయ కాలంలో ఆ స్త్రీ అయితే అత్తరు తీసుకుని వచ్చి ప్రభువుని దర్శించుకొని, ప్రభువా, నా పాపములు క్షమించినందుకై ఇదిగో ఘనతతో పోల్చిన నా తల వెంట్రుకలతో నీ పాదములు నేనేం చేస్తా ఉన్నా? తుడుస్తా ఉన్నా. మనం ఆయనకి ఏం అర్పించగలం? మనము ఆయనకి ఏమని అర్పించగలం? చూడండి, కీర్తనకాడు అంటాడు, కీర్తన గ్రంథము, కీర్తనలు 51,
కీర్తనలు 51 16, 17 వచ్చిన చదువుదామా. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము. దావీదు రాజు కదా, ఆయన యొద్ద విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. తను అంటా ఉన్నాడు, దేవా నువ్వు దహన బలిని కోరేవాడవు, నువ్వు కోరినట్లయితే నేను అర్పిస్తా. ఎందుకు? రాజు దగ్గర నా దగ్గర విస్తారమైన గొర్రెలు ఉన్నాయి. అయితే తను అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు బలిని కోరే దేవుడవు కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. కాబట్టి ఉదయ కాలంలో విరిగి నలిగిన మనసుతో నా పాపములను క్షమించిన దేవునికి హృదయమారా కృతజ్ఞతాపూర్వకముగా మనం ప్రభువును ఆరాధిస్తాం. ఆ స్త్రీ ఏం చేస్తూ ఉంది? విలువైన అత్తరు తీసుకొని వచ్చి. అయితే ఆ సీమోను పేతురు ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తూ ఉన్నాడు. అతనికి అర్థం కాల. తాను ఒక్కటి కూడా ప్రభువుకు చేర్చుకున్నాడు, పిలుచుకున్నాడు. కానీ యేసు ప్రభు పాదములు కడగడానికి నీళ్లు కూడా ఇవ్వలే, తుడుచుకోవడానికి టవాలు ఇవ్వలే, ఏమీ కూడా చేయని వాడిగా ఉన్నాడు. అయితే ఆ స్త్రీ ఏం చేస్తూ ఉంది? తెలుసుకొని వెళ్ళి తన పాపములను క్షమించిన దేవునికి ఏం చేస్తూ ఉంది? అత్తరు పూసి తన కన్నీళ్లతో ప్రభు పాదములు తుడుస్తూ ఉంది. తన తల వెంట్రుకలతో ప్రభు యొక్క పాదములను తుడుస్తా. ఇతరులకు అర్థం కాల, ఏంటి ఆ పాపాత్ములైన స్త్రీ ఏం చేస్తూ ఉంది అని. ఎట్లనే చాలాసార్లు మనం కూడా వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారులే, నేను ఆరాధించేసానులే, వాళ్ళు ఏమన్నా చేసుకొని అని మనం ఏం చేస్తాం? మన దారిని మనం ఎక్కడికి పోతాం? బయటికి వెళ్తాం. ఎందుకు? అర్థం కాదు. ఆరాధన యొక్క విలువ మనకు అర్థం కాదు. సీమోను పేతురు ప్రభువును పిలుచుకున్నాడు. ఏంటి ఆ పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుంది అని తనకేం అర్థము కాలే. ఏంటి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదములు పట్టుకుంటా ఉంది, కన్నీళ్లతో తుడుస్తూ ఉంది, అత్తరు తీసుకుని వచ్చిందే, ఎందుకు అని అనుకుంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ఉదయ కాలంలో ఆ స్త్రీ అయితే తన పాపములు క్షమించబడ్డాయని, దోషము వలె మరక వలె ఇనుప గంటముతో రాయబడిన పాపములు క్షమించబడ్డాయని ఎవరు ఏమనుకున్నా తాను కన్నీటితో ప్రభు పాదములు ఏం చేస్తూ ఉంది? తుడుస్తా. చాలాసార్లు ఆరాధన యొక్క అర్థము మనకు తెలియక ఎవరు ఆరాధించుకుంటే ఏంలే, ఎవరు ఏం చేసుకుంటే మనకేంలే అన్న భావంతో మనము అంటాం. కనుక ప్రియ సోదరుడా, అలాగూ ప్రవర్తించవద్దు. ఇది గంభీరమైన సమయం. ఇతరులతో నువ్వు కూడా ఏకీభవించి ఆమెనని చెప్పు. ఇతరులు ప్రభును ఆరాధిస్తుండగా, ఇతరులు కన్నీటితో ప్రభును ఘనపరుస్తుండగా, ఇతరులు ప్రభు సన్నిధిలో సాగిలు పడుతుండగా నువ్వు కూడా వారితో కలిసి ప్రభువును సాగిలు పడినట్లయితే ప్రభువును ఘనపరిచిన వాడవుతావు. కనుక ఆరాధన సమయంలో అటు ఇటు వెళ్లకుండా, అటు ఇటు చూడకుండా సీమోను పేతురు ప్రభువును ఆరాధించకుండా ఉంటా వచ్చినాడు. తనకు అర్థం తెలియకపోతా వచ్చింది. నేను కూడా ఒకప్పుడు ఆరాధన యొక్క అర్థం తెలియక బయట తిరుగుతా వచ్చిన. ఎప్పుడైతే రక్షణ పొందినానో ఆరాధన సమయంలో బయటికి పోవడానికి ఏమాత్రం ఇష్టపడను. సాధ్యమైనంత వరకు బాత్రూమ్ పోవడానికి కూడా నేను ఇష్టపడను. ఎందుకంటే సీమోను పేతురు ఏమంటా వచ్చినాడు? ఈయనకి తెలియదా పాపాత్మ స్త్రీ ఎందుకు అట్లా చేస్తూ ఉంది, ఎందుకు అట్లా చేస్తా? కాబట్టి బాత్రూమ్కి వెళ్ళొద్దని నేను చెప్పను. పని తప్పదు అనుకున్నప్పుడు వెళ్ళు, దేవుడు దాన్ని చూస్తాడు. అయితే ఇతరులతో కలిసి నువ్వు ఆరాధనలు ఏకీభవించినట్లయితే ప్రభువును మనము ఘనపరిచిన వారం అవుతాం. దేవుడు మనకు అలాగూ సహాయం చేయగలరు.